వెల్కమ్ బ్యాక్ టు FTF విశ్వేతారెడ్డి. నవాబుల కాలంలోనే హుక్కా పీల్చడాన్ని రాయల్టీగా భావించారు రాజులు అని కొంతమంది అంటుంటే, అమ్మో డ్రగ్స్ చాలా డేంజర్, డ్రగ్స్ వాడకూడదని మరికొంతమంది అంటున్నారు. దీన్ని ఏ యాంగిల్లో చూడాలి? అంటే హుక్కా వేరు మేడం. హుక్కా అనేది ఒక వ్యసనం, లైక్ సిగరెట్ లాగానే హుక్కా కూడా ఒక వ్యసనం. హైదరాబాద్లో హుక్కా సెంటర్లకు పర్మిషన్ ఇస్తాం, హైదరాబాద్లో పబ్లకు మనమే పర్మిషన్ ఇస్తాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి నేషనల్ హైవేస్ మీద బార్లు, వైన్ షాపులు ఉండొద్దు అని అంటే వీటిని నేషనల్ హైవేస్కి వెళ్ళి తొలగించి స్టేట్ హైవేస్గా మార్చుండ్రి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే హైవేలను తీసుకొచ్చి స్టేట్ హైవేలుగా మార్చుకుంటుంది. ఎందుకు? ఆదాయం కోసం. ఆదాయం కోసం మనమే వైన్ షాపులు పెట్టిస్తాం, మనమే బార్ షాపులు పెట్టిస్తాం, మనమే వ్యాపారం పెరగాలనుకుంటాం. ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయమే రాష్ట్ర ఆదాయానికి పెద్ద ఆదాయం అని చెప్పుకుంటాం. మరి ఇట్లాంటి పరిస్థితులలో జనం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు చెప్పండి? మీరు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అన్నదాన్ని నేను విభేదిస్తూ ఉన్నాను. అది పోలీస్ వ్యవస్థతో విభేదించిన, రాజకీయ నాయకుల వ్యవస్థతో విభేదించిన, సమాజం బాగుండాలని కోరుకుంటున్నటువంటి మనం మద్య నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు లక్ష్మణ్ గారి నేతృత్వంలో కానీ మేము ఈ రాష్ట్రం లోపల మద్య నియంత్రణకి లేదా మద్యం పూర్తిగా నియంత్రించడం వీలుగానట్లయితే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి విషయం లోపల పోరాటాలు చేయాలనుకుంటున్నాం. అట్లాంటప్పుడు రఘునందన్ రావు ఏదో డ్రగ్స్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అర్థం వచ్చే రీతిలో కొందరు మాట్లాడితే అది అర్థరహితమైనటువంటి ఆరోపణ. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి చాలామంది సినీ ప్రముఖులు తమ కేసులు చేయమని వస్తే కూడా నేను వృత్తిరీత్యా అడ్వకేట్ని అయినప్పటికీ కూడా నేను ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతం గొప్పది కాబట్టి నేను చేయలేను అని చెప్పినాను. ఐ గైడెడ్ దెమ్ బట్ ఐ నెవర్ అపియర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీబడి ఇన్ ద కోర్ట్స్. నేను వాళ్ళకి చెప్పినాను, మీరు నాకంటే సినిమా తారాల తరపున వాదిస్తోంది విష్ణువర్ధన్ రెడ్డి గారు అని తెలిసింది, కానీ గ్రౌండ్ వర్క్ అంతా మీరే చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. నేను ఇందాకే చెప్పిన శ్వేత గారు, నన్ను కొంతమంది సినీ ప్రముఖులు అప్రోచ్ అయినటువంటి మాట వాస్తవం, సలహా అడిగినటువంటి మాట వాస్తవం, న్యాయవాదిగా సలహా ఇవ్వమని అడిగిన మాట వాస్తవం. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ థింగ్. నేను ఉన్నట్టు చెప్తాను. నేను మీకు అబద్ధం కూడా చెప్పొచ్చు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు ఎవరు తెలియదు అని చెప్పవచ్చు. కానీ నేను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను చేయలేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. నేను చేయడం వల్ల మీకు న్యాయం జరగదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఫుల్ టైం పాలిటీషియన్గా మారిపోయినాను కాబట్టి నా వల్ల మీకు న్యాయం జరగదు, నా తెలివితేటల వల్ల మీకు ఉపయోగం జరగదు. రైట్. మరి డ్రగ్స్ విషయానికి వస్తే అసలు నార్కోటిక్స్ యాక్ట్ డ్రగ్ పెడ్లర్స్ కానీ, డ్రగ్ సప్లయర్స్ కానీ, డ్రగ్ అడిక్ట్ అవుతున్న వాళ్ళ గురించి ఏం చెప్తుంది? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శిక్ష ఉంటుంది మేడం. అందులో డ్రగ్స్ కన్జంప్షన్, బ్యాండ్ డ్రగ్స్ని కన్జంప్షన్ చేయడం అనేది తప్పు, కన్జంప్షన్ కూడా తప్పే. దానికి శిక్ష ఏంటండి? శిక్ష 6 months ఉంది, 2 years ఉంది, 3 years ఉంది, 5 years ఉంది, బేస్డ్ ఆన్ ద డ్రగ్ వాట్ యూ హ్యావ్ కన్జ్యూమ్డ్, బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ హౌ మచ్ యూ హ్యావ్ కన్జ్యూమ్డ్. రకరకాలుగా ఉన్నాయి మేడం. అందు లోపల చాలా రకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ భారతదేశంలో చాలా కాలం నుంచి చలామణిలో ఉన్నాయి. 1989లో, 94లో, 99లో, మీరు నమ్మరు, 1999లోనే మన హైదరాబాద్ పోలీసులు 250 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్ కంపెనీని పట్టుకున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసే ఒక కంపెనీని సీజ్ చేసిండ్రు. సో ఇవాళనే కొత్తగా ఏదో తెలంగాణ వచ్చినాక రాలేదు ఈ డ్రగ్స్ కల్చర్ చాలా కాలం నుంచి ఉంది. డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండే హైదరాబాద్లో ఒకప్పుడు 94 నుంచి 99 మధ్య లోపల. ఈ రోజు డ్రగ్ కల్చర్ అనేది పబ్ కల్చర్ లాగే వెస్టర్నైజేషన్లో భాగమే, ఇది స్టేటస్ సింబల్గా కూడా మారిపోయింది అనే టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? పబ్లో కోవడం అనేది కొంతవరకు అదొక కల్చర్గా ఐఫై సొసైటీకి సంబంధించిన వాళ్ళు లేదా హైదరాబాద్లో ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి డ్రగ్స్ దొరకడానికి రూట్ కాజెస్ పబ్స్ అని చెప్తున్నారు. అది 100% కరెక్ట్. ఈ భాగ్యనగరంలో కొంతమంది భాగ్యవంతుల పిల్లలు చేస్తున్నటువంటి తప్పేమది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది ఉంటారు మేడం అట్లాంటి వాళ్ళు? పల్లెటూళ్ళలో ఎంతమంది ఉంటారు? మీరు ఎప్పుడైనా పబ్స్కి వెళ్ళారండి? లేదు మేడం. సబ్జెక్ట్ గురించి, సొసైటీ గురించి, ఇన్వెస్టిగేషన్స్ గురించి, డిపార్ట్మెంట్ సిస్టమ్ గురించి ఇంత గ్రిప్ ఉన్న పూరి జగన్నాథ్ అడగంగానే హెయిర్ బ్లడ్ శాంపుల్స్ ఎందుకు ఇచ్చారు అని వాదన కూడా ఉంది. నన్ను అడిగితే నిజంగా ఆ ప్లేస్లో నాకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమనిపిస్తుంది అంటే అమాయకత్వం కావచ్చు, లేదా రెండో కోణం కూడా ఉంటుంది అందులో. అవును, నేనేం తప్పు చేయలేదు, నేను ఎన్నో డ్రగ్స్ తీసుకోలేదు, వాళ్ళు శాంపుల్స్ అడుగుతున్నారు, తీసుకొని పంపనీయండి. ఒక పరీక్ష తర్వాత రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఆ రిజల్ట్లో ఏం రాలేదంటే పూరి జగన్నాథ్ మంచోడు అనేటువంటి మెసేజ్ అయితే ప్రపంచానికి తెలుస్తుంది కదా. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ న్యూసెన్స్ అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. దాన్ని మాత్రమే నేను అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాను. ఆయన 2 రకాలుగా ఆలోచించి ఉంటాడు. ఎందుకు పోలీసులతో ఘర్షణ వాతావరణం అని ఒకటి అనుకుని ఉంటాడు, లేదా నిజాయితీపరుడు ఎన్నడూ డ్రగ్స్ తీసుకున్నాడు అయినట్లయితే చెక్ చేసుకొని నాకేం సంబంధం లేదని ఇచ్చి ఉంటాడు మేబీ. మీడియా అండ్ ప్రెస్ మీట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా మీడియాకి మనం ఆ ఇన్ఫర్మేషన్ గురించి, ఆ ఇన్వెస్టిగేషన్ గురించి అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది? అంటే కేసుకి మధ్యన పొంతన ఉండదు శ్వేత గారు. మిగతా కేసులకి, నార్కోటిక్ డ్రగ్స్ కేసులకి మధ్యన వ్యత్యాసం ఉంటుంది. ఇవి ఎంత సీక్రెట్స్గా చేస్తే అంత మంచిగా ఉంటుంది మేడం. ఇప్పుడు నిన్న మొన్న ఒకటి చూసినాం, సడన్గా ఒక ప్రముఖ సినీ నటికి సంబంధించిన మేనేజర్ని అరెస్ట్ చేసేసిండ్రు. అంతే సింపుల్గా మీరు క్లోజ్ చేయొచ్చు కదా మిగతా కేసుల్ని కూడా. అంతే కాన్ఫిడెన్షియల్గా మీరు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయొచ్చు కదా. నోటీసులు ఇచ్చిండ్రు కదా, బయట ప్రపంచానికి చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు 4 ఆఫీసర్లు వారిని ఎగ్జామినేషన్ చేసి వస్తే తప్పేముంటుండే?
ఎందుకు ఇంత ప్రచారం చేయాలి? దీనివల్ల ఏం ఆశించి జరుగుతుంది ప్రచారం అనేది నాకు బాధ అనిపిస్తుంది. మీరు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారు అని అడగ నేను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా విలువన్రి, నోటీసులు ఇవ్వండి, మీరు వాళ్ళ ఇంటికి పోండి, సీక్రెట్గా చేయండి, దాన్ని లీక్ చేయకండి, హైప్ క్రియేట్ చేయకండి, హంగామా చేయకండి, ఇంత ఎత్తుకు తీసుకుపోయి మళ్ళీ ఇట్లా డమాల్మని పడేయకండి. తప్పు చేసిన అంటే దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, అకార్డింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆర్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎంత ఫ్రీక్వెంట్గా మనం మీడియా ముందుకు వచ్చి ఈ నార్కోటిక్స్ డ్రగ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వచ్చు? సాధ్యమైనంత కాన్ఫిడెన్షియల్గా ఉంచితే ఈ కేసు లోపల మూలాలు దొరుకుతాయి మేడం. ఇప్పుడు శ్వేతారెడ్డి గారి పేరో రఘునందన్ రావు గారి పేరో స్క్రీన్ మీద కనబడితే, ఉదాహరణకి చెప్తా ఉన్నా, రఘునందన్కో శ్వేత గారికో డ్రగ్స్ ఇచ్చినోడు ఏం అలర్ట్ అవుతాడా? అవుతాడా? శ్వేతారెడ్డిని రేపు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు లేదా రఘునందన్ రావుని తీసుకుపోతున్నాడు అని తెలిసినాడు అనుకోండి, నిజంగా మనకు అలవాటు ఉండి మనం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తే మనకు అమ్మినోడు ఏం చేస్తాడు మేడం? అవకాశం ఉంటే దేశం విడిచిపెట్టి పారిపోతాడు. అంటే మీరు ఏం చేస్తున్నారు దానివల్ల? దీన్ని లీక్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది అంటున్నా. మీకు సోర్స్ దొరకదు అంటున్నా. సోర్స్ని కాన్ఫిడెన్షియల్గా తీసుకొని వచ్చి పెట్టండి అంటున్నా. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా నేను, ఇండివిజువల్స్ని వ్యతిరేకిస్తలేను. మళ్ళీ చెప్తున్నా నేను మీకు, సోర్సులు అన్నీ బాయే. కెల్విన్ దొరికే, ఇంకెవరో జీసన్ అలీ దొరికే, ఇంకెవరో దొరికిరి, జాకీ దొరికిరి, 3-4 దొరికిరి. ఈ 3-4కి ఎక్కడి నుంచి వచ్చింది బేసికల్గా? అది ఎందుకు చూడరు? ఎందుకు నైజీరియాల మీద నిఘా లేదు? ఎందుకు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో నుంచి వస్తున్నటువంటి ఇతర జాతులకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద లేదా విద్యార్థుల మీద కంటిన్యూస్ మానిటర్ ఎందుకు లేదు? ఇలా చెప్తా ఉన్నారు కదా, దీన్ని సెంట్రల్ ఐబీ వాచ్ చేస్తూ ఉంది, దీన్ని చాలామంది స్పెషల్ ఆఫీసర్స్ వాచ్ చేస్తూ ఉన్నారు, చాలామంది మీద మేము నియంత్రణ పెట్టినాం. మరి ఈ నియంత్రణ 3 ఏళ్ల నుంచి ఎందుకు లేదు? 3 ఏళ్ల నుంచి ఏం చేస్తూ ఉన్నారు? చాలా సందర్భాల్లో మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఇటీవల ఒక సినీ నటుడు రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. మరి ఎందుకైనా కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయినాం? ఆయన మీద బుక్ చేసినటువంటి కేసులు ఏంది? డ్రగ్స్ కేసులలో దొరికినని ఆయన మీద మనం బురద చల్లినాం కదా. ఆయన 2-3 సార్లు అరెస్ట్ చేసిరు కదా జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు. ఎన్నడైనా కౌన్సిలింగ్ చేసిరు ఆయన? ఆ రోజు నవదీప్ పేరు కూడా వచ్చింది. ఎన్నడైనా కౌన్సిలింగ్ చేసిరు ఆయనకి? 3 సార్లు దొరికింది కదా. 80 కేసులు ఉన్నాయి శ్వేత గారు, నేను మీకు ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా. తెలంగాణలో 80 కేసులలో ముద్దాయిలు రిపీటెడ్గా దొరికిరు. తెలంగాణ వచ్చిన తర్వాత రిజిస్టర్ అయినటువంటి ఎన్డీపీఎస్ కేసులలో 80 మంది రిపీటెడ్గా అదే తప్పు చేస్తూ దొరుకుతున్నటువంటి వ్యక్తులు తెలంగాణ పోలీసులకు దొరికిరు. మరి అప్పటి నుంచి మీరు ఎందుకు ఈ అవేర్నెస్ క్యాంపులు తీసుకురాలేదు? ఎందుకు ప్రజల్ని చైతన్యం చేయలేదు? ఎందుకు స్కూళ్ళ దగ్గర హోర్డింగ్స్ పెట్టించలేకపోయినాం మనం? ఎందుకు బాధ్యత గలటువంటి స్థానాలలో మనం ప్రజలకు చైతన్యం తీసుకొచ్చేటువంటి అవేర్నెస్ క్యాంపులు ఎందుకు పెట్టలేకపోయినాం? ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత, అంత కాలిపోయిన తర్వాత, బూడిద మిగిలిన తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజన్ వస్తే ఏం లాగం మేడం? ఆ బూడిద మీద నీళ్ళు కొడితే మళ్ళీ మనిషిని తయారు చేయలేం కదా. కాలిపోయింది కదా, బూడిద అయిపోయింది కదా, కనీసం అస్థికలు కూడా లేవు కదా. అట్లా అయిన తర్వాత వచ్చేదో మేము చేస్తున్నామని సైరన్ వేస్తే ఏమొస్తుంది మేడం? సప్పుడు తప్ప. రైట్, సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తులు లీగల్ రెమెడీస్ ఎలాంటివి పాటిస్తే బాగుంటుంది? ఒక మంచి అడ్వకేట్ని ఫస్ట్ ఎంగేజ్ చేసుకోవాలి మేడం. అడ్వకేట్ సూచనల మేరకి వారికి వచ్చినటువంటి నోటీస్ ఏమొచ్చింది? 161 సిఆర్పిసి కింద వచ్చిందా, 41 ఏ కింద వచ్చిందా, లేదా 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చిందా? ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క రకమైనటువంటి నోటీస్ వస్తుంది శ్వేత గారు. ఆ నోటీస్కి అర్థమైంది, మనం ఎంతవరకు అడ్వకేట్ని సంప్రదించవచ్చు, దానికి ఉన్నటువంటి రెమెడీ ఏంది, మిమ్మల్ని సాక్షిగా పిలుస్తురా, ముద్దాయిగా పిలుస్తున్నారా, లేదా మీ దగ్గర నుంచి ఏమన్నా శాంపుల్స్ తీసుకోవడానికి పిలుస్తున్నారా అనేది ఆ నోటీస్ని బట్టి చదువుకొని మనం పోల్చినటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కానీ ప్రతి ముద్దాయి కానీ ప్రతి విట్నెస్ కానీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి మేడం. వాటిని యూ కెనాట్ డీవియేట్ ఇట్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం భారత రాజ్యాంగం మనిషి కొన్ని ప్రాథమిక హక్కుల్ని, కొన్ని తనను తాను కాపాడుకోవడానికి కొన్ని హక్కుల్ని కల్పించింది. వాటిని తుంగలో దొక్కేటువంటి అధికారం ఏ పోలీసు వాళ్ళకు కూడా లేదనేది నా వాదన. అందుకనే నేను ఈ కేసు లోపల ఇంత గట్టిగా వాదిస్తాను. ఇన్వెస్టిగేషన్ సంబంధించి లోపల పలానా కెల్విన్తో నీకు సంబంధం ఉందా అని అడగంగానే లేదు అని చెప్పంగానే కెల్విన్తో దిగిన సెల్ఫీలు ప్రూఫుల్గా చూపిస్తున్నారు పోలీస్ అధికారులు అని తెలుస్తోంది. దేన్ని ఆధారం చేసుకుని ప్రూఫ్ అని డిసైడ్ చేస్తాం? ఇప్పుడు భారతదేశంలో ఒక సంచలనమైన కేసు అయింది శ్వేత గారు, ఒక 10 సంవత్సరాల క్రితం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా ఉన్నటువంటి గౌరవనీయులు మహమ్మద్ అజారుద్దీన్ గారు పక్క దేశంతో ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండని, ఆ మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి కొన్ని టెలిఫోన్ సంభాషణలు జరిగినాయని, పక్క దేశంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మ్యాచ్లు ఓడిపోయిందని చెప్పి నాటి భారతదేశ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ మీద కొన్ని కేసులు వేసారు మేడం. పాపం వారిని క్రికెట్ జీవితానికి దూరం చేసిండ్రు, వారి మీద బ్యాన్ చేసినారు, అన్నీ చేసినారు, అంతా అయిపోయింది. ఈ ఆడియో టేపులు వీడియో టేపులు తీసుకుపోయి కోర్టులలో పెట్టిండ్రు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, మీరు పెట్టినటువంటి ఆడియో టేపుల్ని వీడియో టేపుల్ని ఆధారంగా అజారుద్దీన్ని ముద్దాయిగా మీ ఈ కోర్టు నిర్ణయించజాలదు అని చెప్పింది. అంటే ఇంకేంది మేడం, మీకు ఏం కావాలి? మీకు ఫోటో ఉంది. ఇప్పుడు శ్వేతారెడ్డి గారు సెలబ్రిటీ, శ్వేతారెడ్డి గారు రోడ్డు మీదకి పోయినారు, రోడ్డు మీదకి పోతే ఎవరో ఒకరు వచ్చి ఫోటో దిగుతాం మేడం అంటారు. మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మీరు ఏమంటారు? నో అని నెట్టేయలేరు కదా. పొరపాటున మీతో ఒక వ్యక్తి ఫోటో దిగిండు, మీతో ఫోటో దిగినటువంటి వ్యక్తి 6 నెలల తర్వాత ఒక హత్యా నేరం లోపల దొరికిండు అనుకోండి. శ్వేతారెడ్డి గారు కుట్రబన్ని ప్లాన్ చేసి 6 నెలల వారికి తర్ఫీదు ఇచ్చి అంతటి మర్డర్ చేయించినట్ట. హౌ కెన్ యూ అట్రిబ్యూట్ ఏ ఫోటోగ్రాఫ్ విత్ సంబడి ఎల్స్?
అట్లాంటి రాజకీయ నాయకులు రోజు 100 మందితో ఫోటోలు దిగుతుంటాం మేము ధర్నాలకు పోయినప్పుడు, ఈడిపోయినప్పుడు, ఆడిపోయినప్పుడు. అకార్డింగ్ టు ద లా, హౌ షుడ్ బి ద క్వశ్చన్ ఎయిర్ ఇన్ వైల్ యు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ వన్ పర్సన్? అంటే కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అడగాలి శ్వేత గారు. మీ పర్సనల్ లైఫ్ లోపల ఇన్వాల్వ్ అయ్యి శ్వేత ఎవరు, శ్వేత గత జీవితం ఏంది, శ్వేత భవిష్యత్ జీవితం ఏంది, శ్వేత గారు ఏం చేస్తున్నారు, శ్వేత గారి వ్యాపారాలు ఏంది, శ్వేత గారి పెట్టుబడులు ఏంది, ఇవి ఇన్వెస్టిగేషన్కి అవసరం లేదు శ్వేత గారు. నేను మిమ్మల్ని డ్రగ్ కేసులో పిలిచినప్పుడు నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు డ్రగ్స్ మీరు తీసుకునే వాళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చేటివి, మీ సప్లై ఎవరు, ఎన్నిసార్లు తీసుకున్నారు, మీరు ఇంకెవరికైనా డ్రగ్స్ని అలవాటు చేసినారా, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రశ్నలు మీరు 100 రకాలుగా తిప్పి అడగండి ఆ ప్రశ్నల్ని. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి విట్నెస్ తెలివికల్లోడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సివిల్స్కో లేకపోతే ఎంసెట్కో ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుగా ఇన్వెస్టిగేషన్ టైంలో సిట్ చీఫ్లు అడిగే క్వశ్చన్స్ మీడియాకి ఎలా లీక్ అవుతున్నాయి? ఈ రాష్ట్రంలో ఇంకో సంచలనం సృష్టించినటువంటి కేసు చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారి కేసు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి కేసు కూడా మనం చూసినాం. అది కూడా చాలా రోజులు సాగింది, రాష్ట్రంలో సంచలనంగా సాగినటువంటి ఒక కేసు. అప్పుడు కూడా కొన్ని పేపర్లకి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఏమని? కాన్ఫిడెన్షియల్గా జరగాల్సినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముద్దాయిలు, ఎవరు సాక్షులు ఏం చెప్తున్నారు సిబిఐకి అనే విషయాలు తెల్లారి పొద్దుగా లేవగానే పూసగుచ్చినట్టు పేపర్లలో వస్తున్నాయి. ఇది చాలామంది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అంశం అని చెప్పి హైకోర్టును కొంతమంది న్యాయవాదులు అప్రోచ్ అయినప్పుడు కోర్టు చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇట్లా స్టోరీలు లీక్ చేయొద్దు అని చెప్పినటువంటి విషయంలో చాలా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం టీవీలో కొంతమంది మీడియా మిత్రులు చెప్తున్నారు. అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, నెక్స్ట్ హాఫ్ లో కూడా వచ్చే పార్టిసిపెంట్స్ కి ఇదే క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన విధానంగా మీడియా మిత్రులు చెప్పడం చూస్తుంటే వ్యవస్థలో లోపాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇవి కొంతవరకు ఊహించి అడుగుతున్నటువంటి ప్రశ్నలు అయి ఉంటాయి, లేదా కొంతవరకు కొంతమంది పోలీస్ అధికారులు కావాలని లీక్ చేస్తున్నటువంటి ప్రశ్నలు అయి ఉంటాయి. అంతేందుకు నేను ఏదో చిట్ చాట్ అనే కార్యక్రమం పెట్టి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పారు మీడియా మిత్రులకి. ఏమని? మా విచారణకు వస్తున్న వాళ్ళు కొంతమంది కడుపు క్లీన్ చేసుకునేందుకు అలవీరా తాగుతున్నారని, లేకపోతే ఇంకొంతమంది ఏదో పతాంజలి వైద్యం తీసుకుంటున్నారని, ఇంకొంతమంది ఏదో డ్రగ్స్ వాడిన తర్వాత అంటే కెమికల్స్, ఈ ఇంటాక్సికేషన్ అనేది బాడీలో లేకుండా చేయడానికి ఇంకా అడిషనల్ కెమికల్స్ ఏదో తీసుకొని వస్తున్నారని చెప్తున్నారు. అవన్నీ బయటికి లీక్ చేయొచ్చా శ్వేత గారు? అంటే ఇట్లాంటిది అటుపక్షం నుంచి తప్పులు జరుగుతున్నాయి, ఇటుపక్షం నుంచి కూడా తప్పులు జరుగుతూ ఉన్నాయి శ్వేత గారు. అవన్నీ జరగకూడదు అని చెప్తా ఉన్నా. కాన్ఫిడెన్షియల్గా వితిన్ ద 4 walls మధ్యలో జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్. నన్ను ఎవరో ప్రశ్నించినారు, పోలీస్ అధికారి ఎవరో నన్ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, చాలా వాల్యుబుల్ మాట అన్నారు. ఏమని? మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా, మా దగ్గర ఉంది కదా రిమాండ్ కేసు డైరీ, ఆ రిమాండ్ కేసు డైరీలో మేము ఏం రాసుకున్నాం అనేది రఘునందన్ రావుకి ఎట్లా తెలుసు, లేదా మాట్లాడుతున్న పెద్ద మనిషికి ఎట్లా తెలుసు అని అడిగారు. నేను కూడా అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పకపోతే మరి మీడియా మిత్రులకు ఆ ప్రశ్నలు ఎట్లా లీక్ అవుతున్నాయి, ఎవరు లీక్ చేస్తూ ఉన్నారు? అంటే బాధ్యత రాహిత్యం అనేది ఎక్కడో ఒక చోట చాలా స్పష్టంగా కనబడుతుంది. దాన్ని అరికట్టండి అని అడుగుతున్నాం. అంతకుమించి మాకేం. డ్రగ్ కేసుకి సంబంధించి మీరు సినిమా తారలను సపోర్ట్ చేస్తూ మీరు వాయిస్ వినిపించడం స్టార్ట్ చేసిన తర్వాత మీతో ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్యానల్ డిస్కషన్ కావచ్చు, ఆ ప్రశ్నలు వేసే విధానంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? శ్వేత గారు, ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యాజ్ యూజువల్గా చాలామందికి ఈ కేసు విషయం లోపల అవేర్నెస్ లేదు. నాకు కూడా 100% నేను దీంట్లో పండితుండని నేను చెప్పాను. కొంతవరకు లా తెలిసినటువంటి వ్యక్తిగా కొంత అవగాహన ఉన్నటువంటి మాట వాస్తవం. తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మీడియా మిత్రులకు కూడా పెరిగింది. ఏం జరుగుతుంది డ్రగ్స్ కేసులో ఎట్లుంటుంది అని చాలామంది ఈ మధ్యలో ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా బాధ్యతగా సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ఆవేదన అంతా, నా విజ్ఞప్తి అంతా ఏంటంటే, ఇప్పుడు మీరు చూపెట్టాల్సింది డ్రగ్స్లలో బ్యాన్ డ్రగ్ ఒక ఇంపాక్ట్ ఏంది. ఎట్లయితే మనం ఇటీవల కాలం లోపల సినిమా టాకీస్ లేకపోతే ఆ మౌత్ క్యాన్సర్ గురించి వీటి గురించి చూస్తున్నప్పుడు చీయింగ్ టొబాకో, టేకింగ్ ఆల్కహాల్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇట్లాంటి విషయం లోపల కొన్ని యాడ్స్ వేస్తూ ఉన్నారు. అట్లే డ్రగ్స్ బాధితులకు సంబంధించినటువంటి కూడా కొంత అవేర్నెస్ క్యాంప్ తీసుకురావాలి. ఆ దిశగా ఎప్పుడైనా ప్యానెళ్లలో చర్చ జరగాలి. డ్రగ్ అంటే ఏంది, దాని ఇంపాక్ట్ ఏముంటుంది, అది నాడీ వ్యవస్థను ఎట్లా నాశనం చేస్తుంది, మనిషిని ఎట్లా నాశనం చేస్తుంది, దానికి బానిసైనటువంటి మనిషి భవిష్యత్తు లోపల ఏ రకమైనటువంటి దుర్భర జీవితాన్ని గడపబోతూ ఉన్నాడు అనేది మళ్ళీ అదే సినిమా యాక్టర్లతో మనం చెప్పించగలిగితే అటువైపు పోతున్నటువంటి అడుగులు ఆగిపోతాయి అనేది నా బాధ. అది చెయ్యకుండా మీరు నేను ఒకరిని పట్టుకున్నా, ఇద్దరిని పట్టుకున్నా అని చూపించడం వల్ల ఏం ఫలితం వస్తుంది? రైట్. అయితే రాష్ట్రంలో ఎంత జరుగుతున్నప్పటికీ మీరు ఎంత ఆవేదన చెందుతున్నారు, సిస్టంలో లోపాలను ఎత్తి చూపుతున్నారు, ఇన్వెస్టిగేషన్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నిర్భయంగా చెప్తున్నారు. దీని గురించి సెంట్రల్ లెవెల్లో ఎవరికైనా కంప్లైంట్ చేశారా? అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ముగియక ముందు మధ్యలోనే కంప్లైంట్ చేయడం వల్ల ఫలితం రాదు శ్వేత గారు. ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది అని చెప్తా ఉన్నారు. అందుకనే ఈ స్టేట్ సిట్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎన్సీబీ అని ఒకటి ఉంటుంది, నార్కోటిక్ క్రైమ్స్కి సంబంధించి చూడడానికి ఒక బ్యూరో ఉంటుంది.
వాళ్ళని పిలిపించుకున్నారని, దానికి సంబంధించి ఎస్కే సిన్హా అనేటువంటి ఒక ఉన్నతాధికారి వచ్చినారని, ఆ అధికారి వచ్చి లోకల్ పోలీసు వాళ్ళకి ఏమేమి ప్రశ్నలు అడగాలి, నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి ఎట్లా కేసు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిపోయినారని చూసినాం. బహుశా దాన్ని ఫాలో అవుతారని ఆశిద్దాం. ఇన్వెస్టిగేషన్ మొత్తం ముగిసిన తర్వాత ఏమైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు అనిపిస్తే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దృష్టి కూడా తీసుకెళ్తాం. వారికి కూడా చాలామంది ఈ మధ్యలో లీగల్ అడ్వైజర్స్ని, లా టీమ్స్ని పెట్టుకొని కొంత ఏదో మెరుగైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొంచెం బాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తిని, అది రాజకీయ నాయకుడా, లేకపోతే పోలీస్ అధికారా, లేకపోతే సినిమా వల్ల ఎవరైనా సరే, డ్రగ్స్కి బానిసలైన వాళ్ళని కాపాడండి, డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని శిక్షించండి, భావి భారత పౌరులకి డ్రగ్స్ అందకుండా ఈ సమాజాన్ని కట్టడి చేయండి. దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ద సొసైటీ. రైట్, సైకలాజికల్గా వీక్ అయిపోతున్న ఫిల్మ్ స్టార్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దృఢంగా ఉండడానికి మీరు ఇచ్చే అడ్వైస్? ఇప్పుడు ఏ మనిషికైనా జీవితంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సినటువంటి రోజు వస్తుంది. శ్వేత గారు అయినా, రఘునందన్ రావు గారు అయినా, పూరి అయినా, చార్మి అయినా, ఎల్లయ్య అయినా, మల్లయ్య అయినా, ఒక సంఘటన జరగరాని సంఘటన జరిగినప్పుడే మనిషి పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఏం చేయలేరు. చాలా రకాలైనటువంటి బాధాకరమైన సిచ్యువేషన్స్ మన లైఫ్లో మనం ఫేస్ చేయాల్సి వస్తాం. అప్పుడు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతే మీరు తిరిగి రివైవ్ కాలేరు. అందుకని మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి. తప్పు ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అనుకోండి, దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి, లేదా న్యాయవాదుల్ని సంబంధించి లీగల్ రెమెడీ తీసుకోండి, ఆత్మస్థైర్యంతో పనిచేయండి. ఈ దేశ వ్యవస్థ మీకు ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ ఉపయోగించుకోండి. కోర్టుకోవడం అనేది మీకు ఉన్నటువంటి ఒక మౌలిక హక్కులలో ఒక హక్కు. కోర్టుకోతే నేనేదో ఎవరో అంటున్నారు నిన్నేదో ప్యానల్ డిస్కషన్ లోపల, చార్మి ఏ తప్పు చేయకపోతే బ్లడ్ ఇవ్వచ్చు కదా, చార్మి తప్పు చేసింది కాబట్టి కోర్టుకు పోయింది కదా. ఇది ఇంకో రకమైనటువంటి వాదన. నేనేమంటున్నాను, చార్మి బ్లడ్ శాంపిల్స్ అని ఎక్కడ అన్నట్టు నేను చూడలేదు. చార్మి ఏమన్నది, నా ఇష్టం లేకుండా తీసుకోకండి, ప్రొసీజర్ను డీవియేట్ చేసి తీసుకోకండి అంది. ఇప్పుడు మీరు నోటీస్ ఇచ్చి నన్ను పిలిచినారు, నేను వచ్చినాను, నన్ను ప్రశ్నిస్తున్నారు, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? నిజంగా నా నుంచి మీరు శాంపిల్స్ తీసుకోవాలనుకుంటే నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి శాంపిల్స్ తీసుకోండి. దట్ ఈస్ ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో అంటున్నాను. అది ఫాలో కాక ఓ తెల్ల కాగితం పెన్ను ముంగట పెట్టి చుట్టూ 10 మంది పోలీసు వాళ్ళు నిల్చొని నేను వాలంటరీగా నా బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నాను, నా నెయిల్స్ ఇస్తున్నాను, నా హెయిర్ ఇస్తున్నాను అని తెల్ల పేపర్ మీద రాయించుకొని కింద సంతకం పెట్టించుకుంటే శ్వేత గారు, నమ్మడానికి మనం ఏమైనా ఎల్కేజీ పిల్లలమా? శ్వేత గారు తీసుకుపోయి బంగ్లాలో 5వ అంతస్తులో కూర్చోబెట్టి పొద్దుగాల 10 నుంచి మొదలుకుంటే రాత్రి 10 దాకా కూర్చోబెట్టి నేను వాలంటరీగా తీసుకుంటున్నాను అని చుట్టూ 10 మంది అధికారులు ఉండి రాయించుకుంటే ఏం న్యాయం శ్వేత గారు? ఇది అర్ధరాత్రి వరకు ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతులు మన రాష్ట్రంలో కాకుండా ఇంతకుముందు ఇతర రాష్ట్రాల్లో జరిగిందా? అంటే సుప్రీంకోర్టు కొన్ని ఖైదీలకు కానీ, ముద్దాయిలకు కానీ, విట్నెస్లకు కానీ కొన్ని హక్కులు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పే కంటే ముందు పురాతన వ్యవస్థ లోపల కొన్ని సందర్భాల్లో చేసేవాళ్ళు. కానీ వీళ్ళంతా దేశద్రోహంకి సంబంధించినటువంటి కేసులు కాదు. ఇప్పుడు కేసు యొక్క క్వాంటిటీని బట్టి, వారికి పడేటువంటి శిక్షాన్ని బట్టి, నేరాన్ని బట్టి మనం ముద్దాయిని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మేడం. 100 రూపాయలు దొంగతనం చేసినటువంటి ఒక దొంగనో, లేకపోతే 2 ఇడ్లీలు హోటల్కి వెళ్ళి ఎత్తుకుపోయి కడుపు నింపుకున్నటువంటి దొంగనో, ఇద్దరికీ సేమ్ కేసులే వస్తాయి. 379 ఐపీసీ పెడతారు మేడం. బ్యాంకులోంచి ₹1,00,00,000 లూటీ చేసుకుపోయినటువంటి ముద్దాయి కూడా 379 ఐపీసీ వస్తుంది. 100 రూపాయలు దొంగతనం చేసినటువంటి వ్యక్తినో, 2 ఇడ్లీలు ఎత్తుకుపోయినటువంటి వ్యక్తినో, ₹1,00,00,000 తీసుకుపోయినటువంటి విజయ్ మాల్యానో ఒకే ఘటన కట్టడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది మేడం? ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి అంటున్నాను నేను. దయించి కంపేరింగ్ టు ఆల్ ద క్రైమ్స్, ద క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ కేస్ ఎంతండి? నేను ఇందాకే చెప్పినాను, 250 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ఈ రాష్ట్రంలో పట్టుబడితే, అంటే పర్సంటేజ్ లెక్కలో చెప్పాలంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ గురించే చెప్తున్నాను నేను. శ్వేత గారు, తెలంగాణ వచ్చినాక 250 కోట్ల రూపాయల విలువ చేసే నార్కోటిక్ డ్రగ్స్ని సింగిల్ స్ట్రోక్లో పట్టుకుంది ఎన్సీబీ. దానికి ప్రచారం మీకు ఏమైనా తెలుసా? ముద్దాయిలు ఎవరు అనేది, ఎక్కడ పట్టుబడ్డదని ఏమైనా మీకు గుర్తుందా? మీడియాకే తెలియనంత సింపుల్గా వాళ్ళు క్లోజ్ చేసి పంపించేసినారు. ఇక్కడ నుంచి బెంగళూరు పోయినారు, బెంగళూరు నుంచి గోవా పోయినారు, గోవా నుంచి ఢిల్లీ పోయినారు, మొత్తం మూలాలన్నీ పట్టుకొచ్చింది ఎన్సీబీ. అట్లుండాలి ఇన్వెస్టిగేషన్ అని కోరుకుంటున్నాను. అంతేగాని మనం ప్రచారం చేయడం వల్ల ఏమైంది? అసలు వాళ్ళంతా చదువుకుంటున్నారు, ఎక్కడ పోతున్నారు. మనం ఏందో చిన్న వాళ్ళని తీసుకొచ్చి టీవీ ముందుకు తీసుకొచ్చేసి మిగతాలకు వెసులుబాటు కల్పిస్తున్నామేమో అనేది నా బాధ. ఎవరికి నోటీసులు ఇచ్చినామో అందరి పేర్లు రావు. మీరు అడిగిన 3-4 కుటుంబాల నిర్మాతలకు సంబంధించిన పేర్లు రావు. కొంతమంది జర్నలిస్టు మిత్రులకు కూడా నోటీసులు ఇచ్చారు అనేది నేను ఇక్కడక్కడ టీవీలలో చూసినాను. ఎవరా జర్నలిస్టులు? ఏవా మీడియా సంస్థలు? ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు నానోరు ఎందుకు ఇప్పిస్తారు శ్వేత గారు? వారే చెప్పనియండి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చించుకుంటాం. మీరేమో బర్నింగ్ బ్లడ్ తోటి బయటకు వచ్చి ఒక డిపార్ట్మెంట్ అనొచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ అనొచ్చు, సినిమా ఇండస్ట్రీని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అది కాదు, ఇంకో విధానం కూడా ఉంది, సినిమా ఇండస్ట్రీ మనుషులు చూడండి అని చెప్పి మీరు వాదిస్తున్నారు. 1 మ్యాన్ ఆర్మీ లాగా ఇందులో మీరు ఈ ఛాలెంజ్ని తీసుకొని ముందుకెళ్తున్నారు, మీరు ఇస్తున్నారు. కానీ ఇంట్లో కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో వాళ్ళు పానిక్ అవుతున్నారా?
అదృష్టవశాత్తు నాకు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. మై వైఫ్ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ పొలిటికల్ సైన్స్, కాబట్టి కొంత తనకు చట్టాలు తెలుసు. రోజు నేను ఫోన్లలో ఇక్కడెక్కడ చట్టాలు చూస్తున్నప్పుడు తెలుసు కాబట్టి ఆమె ఏం ప్యానిక్ కాదు. ఇకపోతే నాకున్నది ఒక కూతురు, తన డాక్టర్, షీఈ్ ఆల్సో అవేర్ ఆఫ్ ద థింగ్స్, హౌ ద థింగ్స్ విల్ గో అని. కాబట్టి 100% నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మేము కూడా మనుషులమే కాబట్టి ఏమైనా హోంమంత్రి మాట్లాడినాడు లేదా ఇంకెవరో డిఐజీ లాంటి స్థాయి వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి డిఫర్మేషన్ ఇస్తారట, నోటీసులు ఇస్తారట అంటే ఇది మా 20-25 సంవత్సరాల వకాలత్ జీవితంలో రొటీన్ శ్వేత గారు. రైట్, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ ఫియర్లెస్. వన్స్ యూ హ్యావ్ టేకెన్ అప్ ద స్పిరిచువల్ లైఫ్, ఫైట్ యాజ్ లాంగ్ as there is any life in you. Even though you're going to be killed, fight till you're killed. ఇది వివేకానంద చెప్పిన సూక్తి అండి. బుక్కుల్లో చదువుతూ ఉంటాం, ఫేస్బుక్లో పేస్ట్ చేస్తూ ఉంటాం, వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నాం. కానీ ఈ కొటేషన్లో ఉన్నదాన్ని మన నిజ జీవితంలో ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ స్క్రీన్ మీద, అంతెందుకు పూరి జగన్నాథే ఉన్నారు. పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు ఈరోజు చాలా హిట్లు అయ్యాయి. రూరల్ ఏరియాస్లో కూడా పిల్లలు వాడుతున్నారు. ఆ డైలాగులు రాసే టైంలో ఉన్న ధైర్యాన్ని పూరి జగన్నాథ్ 10% యూస్ చేస్తున్నా కూడా సిచ్యుయేషన్ ఇలా ఉండేది కాదు. దయచేసి సినిమా వాళ్లకు అండ ఇస్తున్న బర్నింగ్ బ్లడ్ ఆఫ్ తెలంగాణ అండ్ బీజేపీ సీనియర్ లీడర్ కమ్ అడ్వకేట్ రఘునందన్ గారు ఇస్తున్న ఈ సపోర్ట్ని యూటిలైజ్ చేసుకోండి. కనీసం ఇప్పటి నుంచైనా మన లాలో ఉన్న సెక్షన్స్ని తెలుసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. స్క్రీన్లో ఎంత కాన్ఫిడెన్స్ యూజ్ చేస్తారో అది ముఖ్యం కాదు. మీ నిజ జీవితంలో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసే దమ్మును మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నారు రఘునందన్ గారు. దిస్ ఈజ్ FTF Shweta Reddy's program. Thanks for watching my show.